వాగ్దానాలు మనం తీసుకుంటున్నాం. అసలు వాగ్దానం అంటే ఏంటి? పాస్టర్లు చెప్తారు ఏమని? అసలు వాగ్దానం అంటే ఏంటి అని ఏ పాస్టర్ కూడా చెప్పకుండా ఇవ్వడు. వాగ్దానం అంటే ఏంటో తెలియకుండా వాగ్దానం తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఫస్ట్ వాగ్దానం అంటే ఏంటో మీరు తెలుసుకోండి. వాగ్దానం అంటే అర్థము మీకు అందరికీ తెలుసు. వాగ్దానం అంటే మాట ఇవ్వటం. వాగ్దానం అంటే ఏంటి? వాగ్దానం అంటే మాట ఇవ్వటం, ప్రమాణం చేయటం. చాలా మందికి మనం మాట ఇస్తుంటాం. మాట ఇవ్వటం అంటే జరిగిపోయిన దాని గురించి ఉండదు, జరగబోయే దాని గురించి ఉంటుంది. నేను రేపు నీకు 10,000 ఇస్తా. ఇదేంటి? వాగ్దానం లేదా ప్రమాణం లేదా మాట ఇవ్వటం. రేపు నేను నీకు ఇది చేస్తాను అని చెప్పటాన్ని వాగ్దానం అంటారు, మాట ఇవ్వటం. ఇప్పుడు మనం తీసుకుంటున్నది ఎవరి వాగ్దానాలు? ఎవరి వాగ్దానాలు? ఎవరి వాగ్దానాలు? దేవుని వాగ్దానాలు. అంటే దేవుడు మన జీవితంలో ఏమి చేయబోతున్నాడో ముందే మనకు మాట ఇవ్వటం. మళ్ళా సంవత్సరం అడుగుతా, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మీరందరూ మనమందరం బతికుంటే మళ్ళా సంవత్సరానికి ఏ తెగుళ్ళు రాకుండా సజీవులుగా ఉంటే మళ్ళీ ఇదే ప్రశ్న వేస్తా. వాగ్దానం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి, వాగ్దానం అంటే ఏంటి? మాట ఇవ్వటం. భవిష్యత్తులో నీకు ఒక మేలు చేస్తాను, నీ కుటుంబాన్ని నేను ఒక ఆశీర్వాదం ఇస్తాను, నీ జీవితంలో నేను ఇదిగో ఈ మేలు నీకు చేస్తానని ముందే ఎప్పుడో చేయబోయేదాన్ని ఈరోజే నీకు మాట రూపకంగా ఇవ్వటాన్ని వాగ్దానం అంటారు. హల్లెలూయా. దేవుడు బైబిల్లో చాలా వాగ్దానాలు ఇచ్చాడు. చాలా వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. ఈ వాగ్దానాలను చాలా సంఘాలలో చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ కూడా ఆయా భక్తులకు దేవుడిచ్చిన వాగ్దానాలు కాబట్టి అవి వారి వారి వ్యక్తిత్వ జీవితంలో దేవుడు చేసినవి కాబట్టి ఇవి మనకు అవసరం లేదు అని చెప్పేవాళ్ళు కొంతమంది. ఈ వాగ్దానాలు తీసుకోవటం అనేది ఎట్లుంటుందంటే లాటరీ లాగా ఉంటుంది. లాటరీలో ఏం చేస్తాం? 10 చీట్లు వేసి ఒక చీటి తీసుకున్నట్లుగా ఉంటుంది. కాబట్టి వాగ్దానాలు తీసుకునే పద్ధతి సరైనది కాదు అని కొంతమంది బోధిస్తారు. నా ప్రియులారా, ఇప్పుడు బైబిల్లో ఇంత బైబిల్ ఉండంగా ఆదివారం నేను ఏదో ఒక పేజీలో ఏదో ఒక అధ్యాయంలో ఏదో ఒక లైన్ తీసుకొని నేను మీకు చెప్తున్నా. అవునా? అప్పుడు అది లాటరీ అవుతుందా? ఇంత బైబిల్లో ఏదో ఒక అధ్యాయాన్ని దేవుని సన్నిధిలో ఎన్నుకొని అందులో నాకు కనబడిన ఒక లైన్ తీసుకొని లేదా ఒక పదం తీసుకొని ఆ పదము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రతి వారము ప్రతి సేవకుని ద్వారా ఇలాగ మాట్లాడుతుంటాడు. అంటే దానిని మనము లాటరీ అంటామా? ఆ వచనాన్ని కాదు కదా. దేవుడు బైబిల్లో ఆనాటి భక్తుల జీవితాలకు ఏ ఏ వాగ్దానాలు అయితే అవసరమై ఉన్నాయో వాటిని చేశారు. ఎగ్జాక్ట్లీ ఈ రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో ఉన్న మన జీవితాలకు కూడా అవే వాగ్దానాలు ఆదరణగా ఓదార్పుగా మనకు ఉండటానికి ఏ మాత్రము కూడా ఇబ్బంది లేదు. ఆమేన్. ఆ రోజు మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు ఎలాగ మోషే ఆదరించబడ్డాడో
మోషేతో ఆ రోజు దేవుడు మాట్లాడిన ఆ మాటలు ఈరోజు మనతో మాట్లాడితే మనము కూడా ఆదరించబడుతున్నాం. ఆమెన్. అలాగే ఆనాడు భక్తులకు చేసిన ఆ వాగ్దానాలు ఈనాడు మనకు చేయటం ద్వారా వారు ఎలాగ బలపరచబడ్డారో, ఆదరించబడ్డారో, ఆశీర్వదించబడ్డారో మనము కూడా ఆశీర్వదించబడతాం, ఆదరించబడతాం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆమెన్. హల్లెలూయా. అర్థమైందా? వాగ్దానం అంటే భవిష్యత్తులో నా జీవితంలో దేవుడు చేయబోయే మేలును ముందుగానే మాట ఇవ్వటం, ఆ మాట తీసుకోవటంలో ఎలాంటి ఇబ్బంది లేదు. రెండవది, బైబిల్లో ఉన్న వాగ్దానాలు ఆయా కాలాలలో ఆయా భక్తులకు వారి వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి చేసినప్పటికీ ఈ యుగాంతమందున్న మనకు కూడా ఆ వాగ్దానాల ద్వారా ఆదరణ, ఆ వాగ్దానాల ద్వారా బలము, ఆ వాగ్దానాల ద్వారా నిరీక్షణ కలగటానికి ఏమాత్రము కూడా సందేహము లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మీరు వేటిని పట్టించుకోకండి. బైబిలు మనకున్నది మనల్ని సరైన మార్గంలో నడిపించటానికి, దేవుని నుండి మనకు ఆశీర్వాదాలు తీసుకొని రావటానికి. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈరోజు దేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అవి ఏమిటంటే, సాధారణంగా మనందరం కూడా కొత్త సంవత్సరం వస్తుంది అంటే కొన్ని రకాల ప్లాన్స్ మైండ్లో పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇయర్ ఇది చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఇది కొనాలి, నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం ఇదిగో ఇలా ఉండాలి. కొంతమంది అయితే త్రాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు, లోకం పాపంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే వచ్చే సంవత్సరం అన్నా ఈ పాపాన్ని మానుకోవాలా, వచ్చే సంవత్సరం అన్నా ఈ త్రాగుడుకు దూరం కావాలా, వచ్చే సంవత్సరమైనా నేను బుద్ధిగా ఉండాలి అనే ఒక ఆలోచన. అలాగే క్రైస్తవులమైన మన జీవితంలో కూడా మనం కూడా వచ్చే సంవత్సరంలో, నేను అనుకుంటున్నా వచ్చే సంవత్సరంలో ఆలగడ్డలో పరిచర్య ప్రారంభించాలి. వచ్చే సంవత్సరంలో ఇదిగో ఈ పాటలలో కనీసము ఒక 4-5 పాటలన్నా రికార్డింగ్ చేసి విడుదల చేయాలి. వచ్చే సంవత్సరం క్రిస్మస్కి అంతా ఖచ్చితంగా ఇదిగో ఇలా పరిచర్య చేయాలి, ఇలా 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 అని నేను కొన్ని ప్లాన్స్ కలిగి ఉన్నా, ప్రణాళికలు కలిగి ఉన్నా. అలాగే మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి, ఓయబ్బా అప్పుడు చూడొచ్చులే అనుకునే బ్యాచ్ వేరు. కానీ ముందే ఒక ప్రణాళికబద్ధంగా నెక్స్ట్ ఇయర్ ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, వారితో మాట్లాడాలని ప్రణాళికబద్ధంగా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. నీకు నాకు భవిష్యత్తు మీద ఎలాగ ప్రణాళికలు ఉన్నాయో నీ మీద నా మీద దేవునికి కూడా ప్రణాళికలు ఉన్నాయి. ఆమేన్. అర్థమవుతుందా? మన మీద ఎలాగ ప్రణాళికలు ప్లాన్స్ ఉన్నాయో దేవునికి కూడా మన మీద ప్లాన్స్ ఉన్నాయి. మనము భవిష్యత్తును గురించి ఎలాగైతే తలంచుతూ ఉన్నామో, తలంపులు కలిగి ఉన్నామో, ఆలోచనలు కలిగి ఉన్నామో, దేవుడు కూడా వచ్చే సంవత్సరం మన జీవితంలో, మన కుటుంబం మీద, మన సంఘం మీద కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్ముతున్నారా లేదా? ఏమండి? కనుకనే మనం సజీవులుగా ఉన్నాం. లేకుంటే నీతో పని లేదురా అంటే ఏం చేస్తాం మనం? నేను ఒకటి పిలిచాను, వాళ్ళతో పని అయిపోయిందంటే ఏం చేస్తాను అవన్నీ? చెప్పండి. ఇంకా బోరా అయిపోయింది పని అంటానా? మనం పని అయిపోయిందంటే రారా అంటాడు దేవుడు. ఇక మనం ఉన్నాము అంటే అర్థం ఏంటి? సో దేవుని ఉద్దేశం ఏదో ఇంకా మన మీద నిలబడి ఉంది. ఇంకా ఏదో దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరవలసి ఉంది. ఇంకా ఏవో దేవుని యొక్క తలంపులు మన విషయంలో జరగవలసి ఉన్నవి. అవి తెలుసుకోవాలి, వాటిని నెరవేర్చాలి. ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు మన ఆలోచనలు ఆయన ఆలోచనలు ఒకటే కావచ్చు. కొన్నిసార్లు మన ఉద్దేశాలు ఆయన ఉద్దేశాలు ఒకటే కావచ్చు. కొన్నిసార్లు
మన ఆలోచనలు వేరుంటాయి, ఆయన ఆలోచనలు వేరుంటాయి. మన తలంపులు వేరుంటాయి, ఆయన తలంపులు వేరుంటాయి. మన ప్రణాళికలు ప్లాన్స్ వేరుంటాయి, ఆయన ప్రణాళికలు ప్లాన్స్ వేరు ఉంటాయి. అప్పుడే తలకాయ నొప్పి. ఎప్పుడు వేరు వేరు, ఆయన వేరుగా మనం అంటాం. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిసింది అంటూ ఉంటారు పెద్దలు. మనం ఒక రూట్లో వెళ్తుంటే దేవుడు ఇంకొక రూట్లో ఆలోచించినప్పుడే తలకాయ నొప్పి. మనం ఒక ప్లాన్ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇంకొక ప్లాన్ కలిగి ఉన్నప్పుడే తలకాయ నొప్పి. అదేదో ఇద్దరు ఒకటే అయితే పని ఈజీ కదా. ప్రైజ్ ది లార్డ్. నా భార్య మాట నా మాట ఒకటే అయిందనుకోండి, ఎప్పుడవుతుంది ఒకటే? ఇద్దరి ఆలోచనలు ఒకటైనప్పుడు, ఇద్దరి ఉద్దేశాలు ఒకటైనప్పుడు, ఇద్దరి ఆలోచనలు ఒకటైనప్పుడు, ఇద్దరి మాట ఒకటవుతుంది, ఇద్దరి నిర్ణయము ఒకటవుతుంది. లాభమైన నష్టమైన గొడవలే ఉండవు. ఆమేన్. ఎప్పుడుంటాయి గొడవలు? ఆమె ఒకటి ఈయన ఒకటి అనుకున్నప్పుడు, ఆమె ఒకటి చేసి ఈయన ఇంకొకటి చేసినప్పుడు గొడవలు. ఎందుకంటే ఫలితము వస్తే ఆమె చెప్పినట్లు వస్తుంది, లేదంటే అంతేనా? ఇద్దరి ఉద్దేశాలు ఒకటైనప్పుడు ఫలితము ఏదైనా సమస్యే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే దేవుడు 2026 సంవత్సరంలో మన మీద కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడని యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11, 12 వచనాల్లో చెప్తున్నాడు. చదవండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచూ వత్తురేని. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడంటే దేవుడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు కొన్ని ఉన్నాయి. నీ మీద, నీ మీద, నీ మీద, నీ మీద, నా మీద దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. పరలోక ప్రార్థన చెప్పండి అందరూ. ఆమేన్. ఏంటి ఆమేన్? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఎట్లా పరిశుద్ధపరచబడుతుంది? ఆయన నామము ఎవరు పరిశుద్ధపరచాలి? నీ రాజ్యము వచ్చునుగాక. ఎక్కడికి రావాలి? నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. ఎలా నెరవేరుతుంది? ఆయన చిత్తమును నెరవేర్చాల్సింది మనమే. ఆమేన్. ఆయన నామమును మహిమపరచాల్సింది మనమే. ఆయన రాజ్యమును భూమి అంతటా వ్యాపింప చేయాల్సింది మనమే. ఆ ప్రార్థన చేసేసి ఆమెన్ అంటాం, కానీ ఒక్కరికి కూడా సువార్త చెప్పం, ఒక్కరితో కూడా వెళ్ళి ప్రభువుని గురించి మాట్లాడడం, ఒక్కరిని కూడా ప్రభు యొద్దకు నడిపించాలన్న ఆలోచనే మనలో ఉండదు. కానీ పరలోక ప్రార్థన లేకుండా అసలు ప్రార్థనే ఉండదు. దేవుడు నీ మీద నా మీద కలిగి ఉన్న ఉద్దేశములను, చిత్తములను నీవు నేను నెరవేర్చాలి. నెరవేర్చాలంటే ముందు తెలియాలి. నా మనసులో ఏముందో తెలిస్తే నువ్వు చేస్తావు. ఏముందే నీ మనసులో చెప్పు అంటే ఏం లేదు అంటే కాదు. నువ్వే తెలుసుకో అంటే కూడా ఏం చేయాలి? ఉద్దేశాలు చెప్పాలి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నాకు తెలుసు. ఎవరికి తెలుసు అంట? ఎవరి వాళ్ళకు తెలుసు కదా.
మీ మీద నేను ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నానో నాకు తెలుసు. నా మీద మీరు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారో మీకు తెలుసు. మనము ఎవరి మీద ఎలాంటి ఉద్దేశములు కలిగి ఉన్నామో మనకు తెలుసు. తెలిసిన మనము ఆ ఉద్దేశముల నెరవేర్పు కొరకు ఆలోచన కలిగి ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా నా మీద నాకు ఏవైనా ఉద్దేశాలు ఉంటే అది నా స్వచిత్తం. కానీ ఇంకొకరి మీద మనకు అది గుడ్ ఆర్ బ్యాడ్, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, ఇంకొకరి మీద మనకు ఉద్దేశం ఉన్నప్పుడు వారి సహకారం మనకు చాలా అవసరం. వారి తీర్మానం, వారి ఒప్పందం మనకు అవసరం. ఇప్పుడు మోషే ఐగుప్తుకు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలన్నది ఎవరి ఉద్దేశం? దేవుని ఉద్దేశం. ఇప్పుడు మోషే ఎవరినో చంపేసి పారిపోయి వెళ్ళిపోయాడు. అక్కడ పెళ్లి చేసుకొని మామ గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. అక్కడ దేవుడు మోషేతో మాట్లాడి, మోషే నువ్వు ఐగుప్తుకి వెళ్ళు, వారిని నువ్వు తీసుకొని రావాలి. వెంటనే వెళ్తా ప్రభువా అన్నాడా? ఏమన్నాడు? అయ్యా నేను వెళ్ళలేనయ్యా, నేను వెళ్ళలేను, నేను అంత సమర్థుణ్ణి కాదు, అంత సామర్థ్యము నాలో లేదు, కాబట్టి వేరే ఎవరినన్నా చూసుకో అన్నాడు. ఎన్ని రోజులు వాళ్ళు మాట్లాడుకున్నారో, ఎన్ని గంటలు మాట్లాడుకున్నారో తెలియదు, కానీ అక్కడ సంభాషణ ఎట్లుందంటే చివరికి దేవునికి కోపం వచ్చింది. ఎవరి మీద? ఎవరి మీద? మోషే మీద కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? దేవుని ఉద్దేశాలతో మోషే సమ్మతించట్లేదు. వెళ్ళమన్నప్పుడు వెళ్తాలే ప్రభు అని అంటే బాగుండేది. ఇప్పుడు చూడండి, యోనా నినేవేకు వెళ్ళాలన్నది ఎవరి ఉద్దేశం? దేవుని ఉద్దేశం. అయితే యోనా ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు? దేవుని ఉద్దేశముతో కలవకపోతే జీవితం తారుమారు అయిపోతుంది. నువ్వు ఎన్ని సాకులు చెప్పినా, నీకు ఎన్ని కారణాలున్నా, దేవుని ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకొని దేవుని ఉద్దేశము చొప్పున మనము నడుచుకున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది జీవితం. ప్రైజ్ ది లార్డ్. లేదు, దేవుని ఉద్దేశంతో నాకు పని లేదు, నా ఉద్దేశం ఇదే, నేను సచ్చిన సమాధానమే, నా ఉద్దేశం ఇదే అంటే సావు అంటాడు దేవుడు. ఏమంటాడు? భార్య భర్త మాట వినకపోతే భార్యనే ఏమంటాడు? నా పుట్టింటికి పోతా నేనంటే వద్దు వద్దు అంటాడా? పో అంటాడు. నేను చస్తానంటే పో, సావు పో అంటాడు. అంటాడా? అనరండి, అంటారు. ఎప్పుడు ఉద్దేశాలు కలవనప్పుడు. దేవుని ఉద్దేశాలు ఎప్పుడు కూడా గొప్పవే. ఆమేన్. ఎందుకంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలలోను, కీర్తనల గ్రంథం 139 17 18 వచనాలలోను స్పష్టంగా రాయబడింది ఏంటంటే, దేవుడు మన మీద కలిగి ఉన్న ఉద్దేశాలు, దేవుడు మన మీద కలిగి ఉన్న తలంపులు, దేవుడు మన మీద కలిగి ఉన్న ప్రణాళికలు బహు విస్తారమైనవి. అవి మనము మన మీద కలిగి ఉన్న ఉద్దేశాల కంటే గొప్పవి. ఆమేన్. అదే ఇందాక పాట రాసుకున్నాం, లెక్కించలేనివి విస్తారమైనవి నా ఎడల నీకున్న తలంపులు, నా పైన నీకున్న ప్రణాళికలు. ఆ వచనాలు చదివితే ఆ పదాలు మీకు కనపడతాయి. చదవండి. యెషయా 55:8-9. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు. ప్రైజ్ ది లార్డ్. భూమికి ఆకాశము ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? ఏమో. ఆకాశం ఉందా పైన? కనబడుతుందా? మనం ఉన్న భూమికి ఆకాశము
ఎంత ఎత్తులో ఉంది? అమెరికా కంటే దూరమే, ఆఫ్రికా కంటే దూరమే. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉందో మీ మీద నాకున్న ఉద్దేశాలు, మీ మీద నేను కలిగి ఉన్న తలంపులు, మీ మీద నేను కలిగి ఉన్న ప్రణాళికలు అంత గొప్పవి. ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుడు అంటాడు చూడండి, 139, 17, 18, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదననుకొంటిని, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని తలంపులు మన మీద ఎన్నున్నాయంట? లెక్కించలేనివి, విస్తారమైనవి మన ఎడల దేవుని తలంపులు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి గొప్ప ఉన్నతమైన తలంపులు దేవుడు మన మీద కలిగి ఉన్నాడంట. అదే చెప్తున్నాడు ఇర్మీయా గ్రంథంలో, మీ పట్ల నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు. హల్లెలూయా, హల్లెలూయా. రాబోవు కాలం 2026వ సంవత్సరంలో దేవుడు మన మీద కలిగి ఉన్న ఉద్దేశములను ఆయన నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన అంటున్నాడు, నేను మీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశములు రాబోవు కాలములో నెరవేర్చబోతున్నాను. వాస్తవంగా ఈ ఇర్మీయా గ్రంథములో రాయబడిన మాటలన్నీ చెరసాలలో, బబులోను చెరసాలలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల కొరకు రాయబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో మొదట 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత, పాలుతెనలు ప్రవహించు దేశానికి వచ్చిన తర్వాత, మరలా దేవునికి దూరమైనప్పుడు 70 సంవత్సరాలు దేవుడు మరలా వారిని బబులోను చెరకు పంపిస్తాడు. ఆ బబులోను చెరలో మ్రగ్గిపోతున్న ఇశ్రాయేలీలకు నిరీక్షణ కలగజేయటానికి నేను మీ మీద కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నా. ఈరోజు మీరు శ్రమలో ఉన్నారు, ఈరోజు మీరు బానిసలుగా ఉన్నారు, ఈరోజు మీరు కష్టపడుతున్నారు, ఈరోజు మీరు సొంత గ్రామాన్ని, సొంత పట్టణాన్ని, సొంత ఇండ్లను, సొంత తోటలను, ఆస్తిపాస్తులన్నీ వదిలేసి బానిస బ్రతుకుతున్నారు. అయినను నేను మీ పట్ల కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాను. రాబో కాలంలో నేను వాటిని నెరవేర్చాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనకి ఇరుకులో ఉన్నాం, ఈరోజు మనం అప్పుల్లో ఉన్నాం, ఈరోజు మనం ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నాం, ఈరోజు మనము అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాం, ఈరోజు మనము ఫెయిల్ అయిపోయిన జీవితంలో ఉన్నాం, ఈరోజు మనం ఒక దుర్భరమైన పరిస్థితి, ఏ నిర్ణయము తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అయినను దేవుడు మన మీద కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. రాబోయే కాలంలో అవి మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, బానిస బ్రతుకుతున్న ప్రజలారా, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను మర్చిపోలేదు, నాకు గుర్తున్నాయి. మనల్ని ఎవరిని దేవుడు మర్చిపోలేదు. ఆమేన్. దేవుడు నన్ను మర్చిపోయాడేమని ఎవరు అనుకోవాల్సిన పని లేదు. చాలామంది స్థితిని బట్టి, అవతల వ్యక్తి ఆశీర్వదించబడుతూ ఉండటాన్ని చూసి, అవతల వ్యక్తి పైకి ఎదగటాన్ని చూస్తూ, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవునికి నేను గుర్తు లేనేమో, దేవుడు నా ప్రార్థన నన్ను అంగీకరించలేదేమో అనుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మర్చిపోయి ఉంటే మనం ఈరోజు ఇక్కడ ఉండం. ఆమేన్. ఈరోజు ఇక్కడ ఉన్నామంటే అర్థం ఏంటి? దేవునికి మనం గుర్తున్నాం. హల్లెలూయా. గుర్తుండటమే కాదు, దేవునికి మన మీద ఉన్న ఉద్దేశాలు కూడా ఆయనకు గుర్తున్నాయి. రాబోవు కాలంలో వాటిని మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన మనకు వాగ్దాన రూపంలో మాట ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు మీరు తీసుకునేటువంటి ఆ వాగ్దానాలు రాబోవు కాలంలో దేవుడు తన ఉద్దేశాలను ఎలా మీ పట్ల నెరవేర్చబోతున్నాడో ముందుగానే మీకు మాట ఇవ్వబోతున్నాడు. ఆయన మాట ఇవ్వబోతున్నాడు. అయితే వెంటనే అవి జరగకపోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలకు మాట ఇచ్చాడు, వెంటనే జరగలేదు. ఆ వాగ్దానం నువ్వు తీసుకుంటానే రేపే జరుగుతుంది, రేపు వారమే జరుగుతుంది అనుకోవద్దు. కానీ జరగటం మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే అది నీ పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకుంటావు, నాకు ఈ నా పరిస్థితి ఇలా ఉంది కదా, నాకు ఈ వాగ్దానం వస్తే బాగుంటుందేమో, నేను ఇలా ఉన్నాను కదా. కొంతమంది ఏం చేస్తారంటే సంఘంలో పాస్టర్లు వాళ్ళు బైబిల్ బాగా చదువుతూ ఉంటారు కదా, బాగా ఒక వాగ్దానం కనపడితే దాన్ని తీసుకొని ప్రింట్ వేసి ఇంకా ఇదే మన వాగ్దానం అంటారు. సింపుల్ కదా. చదువుతూ ఉన్నప్పుడు ఒక మంచి వాగ్దానం, ఇప్పుడు మనం అవన్నీ బోల్లేసాం, ఏం చేసాం, వాగ్దానాలను ఏం చేసాం, ఇట్లే లేదు, ఇట్లేస్తే చూసి ఇది బాగలేదు, ఇది బాగలేదని ఏరుకునే బుద్ధి మంది. అందుకు మనం ఏం చేసామంటే అన్నీ బోల్లేసాం, తీసుకొని పొయ్యి చూసుకోవాలా. అయితే కొంతమంది పాస్టర్లకు కష్టపడకుండా మొత్తం బైబిల్లో చూసేసి ఈ సంవత్సరం మన మినిస్ట్రీకి ఈ వాగ్దానం అయితే బాగుంటుంది అని చెప్పేసి దాన్ని మొత్తం ఫ్రేమ్ చేసేసి ప్రింట్ చేసేసి ఈరోజు రాత్రి రిలీజ్ చేసి మన మినిస్ట్రీకి దేవుడిచ్చిన వాగ్దానం ఇదే, రాసుకొని పోరే అంటాడు. ఎంత బాగుందో, ఇంత తలకాయ నొప్పి లేకుండా. కానీ అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి ఒకటి బాగుంటుందే, ఒక్కొక్కరికి ఒకటి బాగుంటుందా? ఎందుకు అట్లా? నీ పరిస్థితులు వేరు, నా పరిస్థితులు వేరు, నీ పరిస్థితులు వేరు. నువ్వు అనుభవిస్తున్న స్థితి వేరు, నేను అనుభవిస్తున్న స్థితి వేరు. దేవుడు ఏ వాగ్దానం ద్వారా నిన్ను నన్ను బలపరచబోతున్నాడో, ఆమేన్. ఏ వాగ్దానం ద్వారా దేవుడు భవిష్యత్తులో మనకు మేలు చేస్తానని మాట ఇవ్వబోతున్నాడో ఎదురు చూడటం ఎంత బాగుంటుందో. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన మనల్ని జ్ఞాపకమందు ఉంచుకున్నాడు, మర్చిపోలేదు. కనుకనే మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఈరోజు రాబోయే సంవత్సరములో, రాబోయే దినాలలో దేవుడు చేయబోతున్నటువంటి మేలును ఆయన ఉద్దేశము రూపములో, మాట రూపంలో మనకి ఇవ్వబోతున్నాడు. అయితే మనం ఏం చేయాలో తెలుసా? అక్కడ రాయబడిన మాట, రాబోవు కాలంలో మీకు ఏం కలగాలి? నిరీక్షణ. వాగ్దానం తీసుకున్న వ్యక్తికి ఏముండాలి? నిరీక్షణ. అంటే నిరీక్షణ అంటే ఏంటండి? ఎదురు చూపు. ఏముండాలి? ఎదురు చూడాలి. ఎదురు చూసే వ్యక్తికి ఏముండాలి? ఓపిక ఉండాలి. ఏముండాలి? అర్థమవుతుందా? ఎదురు చూడాలి. ఎదురు చూసే వ్యక్తికి ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే నిరీక్షణ ఉండదు. నిరీక్షణ లేకపోతే దేవుని వాగ్దానం నెరవేర్చుకోలేము. కాబట్టి దేవుడు వాగ్దానం, మాట ఇస్తాడు. ఆ మాట నెరవేర్చుకునే బాధ్యత మనదే. ప్రైజ్ ది లార్డ్. ఎలా? ఎలా? ఓపికతో ఎదురు చూస్తూ, తర్వాత వచనం, మీరు మొర్రపెట్టుచు, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, మీరు నాకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? వాగ్దానం తీసుకొని ఇంట్లో మూలన పెట్టుకోవాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? వాగ్దానం తీసుకొని బైబిల్లో పెట్టుకొని గుట్లో పెట్టుకోవాలి. ఏం చేయాలండి? రోజు ప్రార్థన చేయాలి. ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలి? ఆయన సన్నిధిలో. చదువు ఆ మాట, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని. ఎక్కడికి రావాలి?
ఎక్కడికి రావాలి? చాలా మంది వాగ్దానం తీసుకుంటారు, ప్రార్థనకు కూడా రారు, ఇంకా మందిరానికి కూడా రారు. ఇంకా మందిరానికి రావాలి, ప్రార్థనకు రావాలి. మందిరానికి దేవుడు అంటున్నాడు, మీరు నాకు ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చేస్తూ నా సన్నిధికి రావాలి, నా సన్నిధికి వస్తూ ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం నెరవేరాలంటే ఏమనుకుంటున్నారు? మీరు ఆడ చేసే 10 రూపాయలకే ఈ వాగ్దానం నెరవేరుతుందా? లేదా ఒక 100 రూపాయలకు వాగ్దానం నెరవేరుతుందా? ఆ 10 రూపాయలు 100 రూపాయలు నాకు. ఈ వాగ్దానం మీకు ఇస్తుంది ఎవరు? దేవుడు. దేవుడు నెరవేర్చాలి ఈ వాగ్దానాన్ని అంటే మీకు నిరీక్షణ ఉండాలి. ఓపికతో కూడిన నిరీక్షణ, నిరీక్షణతో కూడిన ప్రార్థన జీవితం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ లేకపోయినా, ప్రార్థన లేకపోయినా ఈ వాగ్దానమును, దేవుని యొక్క ఉద్దేశము నా జీవితంలో నెరవేర్చబడదు. కాబట్టి వాగ్దానం తీసుకోవటం ఎంత ముఖ్యమో పొందుకోవటం, దేవుడు మాట ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. అది ఆయన మాట ఇస్తే ప్రాణము పోయిన మాట. బైబిల్ చెప్తుంది, ఆయన మాట తప్పుటకు నరుడు కాదు. మనిషి అయితే మాట తప్పుతాడు, అయ్యో అనుకున్నా కానీ కుదరలేదంట, ఇద్దామనుకున్నా కానీ, వద్దామనుకున్నా కానీ, చేద్దామనుకున్నా కానీ సమస్య ఎదురైంది, ఇబ్బంది ఎదురైంది, కాబట్టి ఐఎమ్ సారీ. సింపుల్గా ఏమంటావు? దేవుడు సారీలు చెప్పడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎవ్వరికీ సారీ చెప్పడు. ఒక్క మాట ఇచ్చాడంటే బైబిల్ చెప్తుంది, నెరవేరేంత వరకు ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి దేవుడు నీకు చేసే ఈ వాగ్దానాలు నీ జీవితంలో నువ్వు నెరవేర్చుకోకపోతే నువ్వు బ్రతికి కూడా, నేను బ్రతికి కూడా. కాబట్టి వాగ్దానం తీసుకున్న తర్వాత నిరంతరము దేవుని సన్నిధిలో వాగ్దానమును పట్టుకొని జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు శుభప్రదమైన నిరీక్షణతో ప్రార్థనాపూర్వకంగా మనం ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడైతే ప్రవక్త ద్వారా దేవుడు ఆ మాట చెప్పాడో, దానియేలు 21 రోజు ఉపవాసంలో ప్రార్థన చేశాడు. ఎస్తేరు 3 రోజులు. వాళ్ళందరూ ఎక్కడ చేశారు? ఎస్తేరు 3 రోజులు ఉపవాసం, దానియేలు 21 రోజు ఉపవాసం. ఎక్కడ చేశారు? చెరసాలలోనే. బబులోను చెరసాలలో ఉన్నప్పుడే ప్రజల విడుదల కొరకై చేశారు. దానియేలు ప్రార్థన మీరు చదవండి, అర్థమవుతుంది. దేవా, నేను చేసిన, నా పితరులు చేసిన పాపములు క్షమించు, నువ్వు చేసిన వాగ్దానములు జ్ఞాపకం చేసుకొని మాకు విడుదలని అని దానియేలు ప్రార్థన చేశాడు. చెరసాలలో ఉండంగా వారు ఉపవాసాలు చేశారు. ఎందుకు? దేవుడి మాట, దేవుడిచ్చిన మాట నెరవేర్చుకోవటానికి. హల్లెలూయా. నువ్వు ఉపవాసాలే ఉంటావో, విజ్ఞాపనలే చేస్తావో, రొమ్ములు బాదుకొని కన్నీళ్లతో మొరపెడతావో, లేకపోతే దేవునికి విరోధంగా ఉన్న పాపపు ఆలోచనలను, చీకటి ఆలోచనలను, చెడు ఆలోచనలను తీసేసుకుంటావో, వ్యసనాలను తీసేసుకుంటావో, లోకాన్ని విసర్జిస్తావో, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము దేనిని చంపుకుంటావో, ఈ వాగ్దానము, దేవుని మాట నీ జీవితంలో నెరవేర్చుకోవటానికి నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత ప్రయాసపడినా అది నీకు మేలే. ఆమేన్. లేదు నేనేం విడిచిపెట్టను, అబద్ధాలు విడిచిపెట్టను, అన్యాయం విడిచిపెట్టను, అక్రమం విడిచిపెట్టను, త్రాగుడు విడిచిపెట్టను, వ్యభిచారం విడిచిపెట్టను, మోహపు చూపు విడిచిపెట్టను, అబద్ధాలు విడిచిపెట్టను, ఏమీ విడిచిపెట్టను. కానీ ఎంత మంచి వాగ్దానం వచ్చిందో, ఎంతమందికి చూపించుకుంటామో. వాగ్దానము మంచిదే. ఆమేన్. ఈ మంచి వాగ్దానము నా జీవితంలో నెరవేరాలంటే నువ్వు, నేను కూడా మంచోళ్ళం కావాలా? ఏం కావాలా? మంచోళ్ళం కావాలండి. మంచోళ్ళం కాకుండా వాగ్దానం నెరవేరదు. ఎందుకంటే
ఈ వాగ్దానము బ్రతుకును కాదు, జీవితాలను మారుస్తుంది, కుటుంబాలను మారుస్తుంది, స్థితిగతులను మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాగ్దానాలకు అంత శక్తి ఉంది. కాబట్టి ఊరికే వచ్చాము తీసుకున్నామని కాకుండా దేవుడు ఏం చెప్తున్నాడు? నిశ్చయముగా మాటిస్తున్నాడు, రాబోయే కాలంలో నేను నీ జీవితంలో నెరవేరుస్తాను. నెరవేర్చాలంటే మొదట నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు తప్పకుండా ఈ వాగ్దానాన్ని నా జీవితంలో ఒకరోజు నెరవేరుస్తాడు. రెండవది, ఆ వాగ్దానము దేవుడు నెరవేర్చటానికి దేవునికి దగ్గరగా ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించు. అవసరమైతే ఉపవాసం ఉండవు, అవసరమైతే కన్నీళ్లు విరిచి ప్రభు పాదాలు పట్టుకో. ఒక్క వాగ్దానం నెరవేరితే జీవితమే, చెప్పండి, అంతే. ఒక్క వాగ్దానం నెరవేరితే మన బ్రతుకు, జీవితము, కుటుంబము అన్నీ మారిపోతాయి. అంత శక్తి ఉంది ఇందులో. కానీ మనం ఏం చేస్తున్నామంటే మర్చిపోతున్నాం. యాడికని ఎదురు చూస్తాం? పోయిన సంవత్సరం ఏ వాగ్దానం చేసినాడని మిమ్మల్ని అడిగితే ఎంతమంది సమాధానం చెప్తారు? నా భార్య చెప్తాను, నేను చెప్తాను. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదని ఆ దేవుడు నాకు వాగ్దానం చేశాడు. వాగ్దానం అయితే నా బైబిల్లో లేదు, కానీ ఆ వాగ్దానం నా గుండెల్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు చెప్తారా? దాంతో ఏమిలే, ఇంకా కొత్తది ఏమండి? దేవుడు మాట ఇచ్చి నెరవేర్చువాడు. ఆమేన్. మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాదు. అలాంటి మాట మీద నిలబడే ఆ దేవుణ్ణి పట్టుకొని ఆ మాట నెరవేర్చుకోకుండా మనం విడిచిపెడుతున్నామంటే మనం ఎంత అవివేకులము, ఎంత అజ్ఞానులము, ఎంత మూర్ఖులము. కాబట్టి ఈరోజు వాగ్దానం తీసుకోబోయే ముందే ఒక గట్టి తీర్మానం చేసుకోండి. ప్రభువా, నువ్వు చేయబోయే ఈ వాగ్దానం నిశ్చయముగా నా జీవితంలో నేను నెరవేర్చుకుంటా. హల్లెలూయా. ఒక పని పట్టుకొని సాధిస్తే ఏమంటారండి? జబాస్రా అంటారా? సాధించావురా అంటారా అనరా? దేవుడు కూడా అనాల మనల్ని. ఏమని? జబాస్రా, సాధించావు. ఏం సాధించావు? నేను ఇచ్చిన మాట, ఆయన మాట ఇస్తాడు, అంతే. నెరవేర్చుకోవాల్సింది మనమే. తీసుకొని మర్చిపోతారో, గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తారో. నిజంగా ఈ సంవత్సరంలో నన్ను చాలామంది విడిచిపెట్టారు. కొంతమంది దగ్గర అయ్యారు, చాలామంది విడిచిపెట్టారు. అయితే దేవుని కృప మాత్రం నన్ను విడిచిపోలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నిత్యము ఆయన కృప నాకు తోడుందని ఆయన జ్ఞాపకం చేస్తూనే వస్తున్నాడు. ఎదురు చూస్తున్న ప్రభువా, 2026లో నాకు ఏ వాగ్దానం చేయబోతున్నావు తండ్రి? నేనేమి చూసుకొని అబ్బా ఇది బాగుంది అని పెట్టుకొని తీసుకోలేదు. మీ లెక్క నేను వచ్చి కానుకేసి తీసుకెళ్లాల్సిందే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడు. ఎప్పుడు? రాబో కాలంలో. నెరవేర్చుకోవటానికి మనకి ఏముండాలి? ఎలాంటి నిరీక్షణ? ఓపికతో కూడిన నిరీక్షణ. హల్లెలూయా. ఓపికతో కూడిన నిరీక్షణ, నిరీక్షణతో కూడిన ప్రార్థనా జీవితం. ఈ రెండు లేకుండా వాగ్దానం మన జీవితంలో నెరవేరదు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.